ఉండేటివి. ఎప్పుడు దానిపైనే మాకు ఆలోచన అంతా కూడా, దీని ప్రచారం ఎట్లా జరగాలి, ఎట్లా చేయాలి. సార్ కూడా అక్కడ ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఆలోచన ఇచ్చేవాళ్ళము, దాని తగ్గ మెటీరియల్ అన్నీ పెట్టేవాళ్ళము, జరిగేది ఎట్లా. సో మొదటి క్యాసెట్ ఎక్కడే తిరుపతిలో మా ఫ్రెండ్ ఒకడు రికార్డింగ్ స్టూడియో పెట్టాడు, రామచంద్రారెడ్డిని. వాడికి ఫస్ట్ క్యాసెట్ పత్రికారి ద్వారా ఏదన్నా రిలీజ్ చేయాలా అని మైండ్లో ఉండింది. సరే పత్రికారికి చెప్పినాం. సరే అప్పుడు ఏది చేస్తారు అన్నాడు. మాకేం తెలుసు గురించి, మీరే చెప్పండి అన్నాం. జనాన్ని గురించి చెప్దామా అన్నాడు. ఏదైనా సరే అంటే అప్పుడు ఒక పాట పాడేవాడు బాగా, నా దారి ఎడారి నా పేరు బికారి అని. దీనికి స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్తో రికార్డ్ చేస్తాము అన్నాడు. చేస్తామన్నా. అది ఫస్ట్ రికార్డ్ మంది, నా దారి ఎడారి. అది కొన్ని క్యాసెట్స్, సుమారు 500 క్యాసెట్స్ రెడీ చేసి చాలా పాపులర్ అయింది అది. నా దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి నా పేరు బికారి. ఓ, నా దారి ఎడారి అంటే ఇదే అర్థము.